మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సరే, అంటే మనకు వేసవి వచ్చింది ముఖ్యంగా. సో వేసవిలో ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, అదే రకంగా ఆరోగ్యం పాడవకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు మీరు సూచిస్తారు? మీరు అన్నట్టుగా వేసవికాలం ఉంది. ముఖ్యంగా ఈ ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మెయిన్గా డీహైడ్రేషన్కి గురవుతాం. రెండే ముఖ్య అంశాలు, ఒకటి డీహైడ్రేషన్ గురవుతాము, రెండు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. ఓకే, మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి, ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిది, నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అది ఇంట్లో అనుకోండి, మనం వెంటనే వేడిగా ఉన్నప్పుడు తినేస్తాము, ఎక్కువగా నిల్వ ఉంచుకోము. బయటికి వెళ్ళినప్పుడు ఏంటి, ఎప్పుడు ఎట్లా ఉందో ఎప్పుడు తయారు చేసి తెలియదు కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎస్పెషల్లీ మనం తీసుకునే ఆహారంలో ఫ్రెష్నెస్ ఎక్కువ ఉండాలి, అంటే ఇమీడియట్ కుక్ అయి ఉండాలి. దాంతోపాటు నిల్వ ఉన్న ఫుడ్స్ ఆర్ క్యాండ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు, ఎందుకంటే సమ్మర్లో వాటి యొక్క ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటాయి. ఒకటి. సో మనం చెప్పినట్టు ఫస్ట్ హైడ్రేషన్, అంటే డిహైడ్రేషన్ అనేది ముఖ్యమైన కారణం కదా. మనం ఎస్పెషల్లీ మనం బయటికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మనతో పాటు అట్లీస్ట్ మనకు వాటర్ బాటిల్ లేకపోతే మజ్జిగ లాంటిదో ఏదో ఒకటి క్యారీ చేస్తే మంచిది. ఎందుకంటే మన రిపీటెడ్, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. బయట ట్రావెల్ చేయడము టైమింగ్స్ కూడా చూసుకోండి, మరి ఎండగా ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే హీట్ స్ట్రోక్ అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మనం ఇప్పుడు అంతా కూడా ఏసీలకి వాటికి అలవాటు పడ్డాం. సో మన బాడీ అంతా కూడా ఏసీకి, తర్వాత చల్లదనానికి బాగా అలవాటు పడింది కాబట్టి కొంత ఎండ మార్పు ఉన్నా కూడా మనం తట్టుకోలేని పరిస్థితి ఉండొచ్చు. అందుకని బేసిక్గా ఎక్కువ ఎండ, ఎస్పెషల్లీ 11 o'clock to 4 o'clock అంటాము, ఆ టైంలో మ్యాక్సిమం ఏదైనా పనులు కంపల్సరీ అయితే తప్పిస్తే బయటికి వెళ్ళకపోవడం మంచిది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, ఎవరికైతే ఆల్రెడీ మెడికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ ఫాస్ట్గా డిహైడ్రేషన్ గురై హీట్ స్ట్రోక్కి బాధితులు అవుతారు, చిన్నపిల్లలు కూడా. సో టైమింగ్ ఇంపార్టెంట్, 11 to 4 అండ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయగలిగితే మరీ మంచిది. ఒకటి. రెండోది హైడ్రేషన్, ఫ్రీక్వెంట్గా మనం తీసుకునే లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. అది కొబ్బరి నీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, మరి డీహైడ్రేషన్ ఎక్కువ ఓఆర్ఎస్ లాంటివి కావచ్చు, వాటర్ కావచ్చు, బాగా తీసుకోవాలి. హైడ్రేషన్ ఇంపార్టెంట్. 3.5 liters పైన తాగవచ్చు. బాగా స్వెట్టింగ్ వస్తే ఇంకొంచెం ఎక్కువ, అది చూసుకోవాలి. అండ్ ఫుడ్స్ కూడా అదే విధంగా ఉండాలి. ఈ ఫ్రై కాకుండా, మసాలాలు అవి కాకుండా, ఎక్కువ దాహం ఇస్తే ఎక్కువ స్వెట్ వస్తుంది, డీహైడ్రేషన్ అవుతాం. అందుకని ఎక్కువగా ఈ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, వాట్ ఎవర్ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం వాటర్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ అవి తీసుకోవడము. నాన్ వెజ్ అవి చూసుకోవాలి, ఫ్రై ఇవన్నీ కూడా ఈ సమ్మర్లో కొంచెం ఎక్కువగా డీహైడ్రేషన్కి అవకాశం ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయడము. సో అండ్ బయట జంక్ ఫుడ్ అవన్నీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ దాహం వేస్తాయి, ఫ్యాటీ ఫుడ్స్ డైజెషన్కి ఎక్కువ ఇబ్బంది అవుతాయి, ప్లస్ ఇవన్నీ కూడా. సో మోర్ వాటర్ ఎక్కువగా ఉండే ఈ వెజిటబుల్స్ లాంటివి, ఎక్కువ ఫ్రూట్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవాలి. అండ్ మనం తీసుకునే నాన్ వెజ్ కానీ, ఫ్రై ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా తగ్గించుకుంటే, ఎస్పెషల్లీ 1-2 months సమ్మర్ టైం కాబట్టి అది చూసుకోవాలి. నిల్వ ఉన్న పదార్థాలు, ఎస్పెషల్లీ క్యాండ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోండి, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కామన్గా సమ్మర్లో గ్యాస్ట్రోఎంటరైటిస్, మోషన్స్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, కంటామినేషన్ ఉంటుంది, వాటర్ కంటామినేషన్. సో అది ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఫ్యాక్టర్స్ మనం జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లోనూ ప్లస్ పెద్దవాళ్ళు ఇమ్యూనిటీ ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళు ఇబ్బందికరంగా హీట్ స్ట్రోక్ కానీ, సన్ స్ట్రోక్కి, లేకపోతే డీహైడ్రేషన్కి, ఇన్ఫెక్షన్స్కి వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటే మంచిది.